రీసెంట్ రాజమౌళి ఇంటర్వ్యూస్ నుంచి చాలా క్రేజీ డీటెయిలింగ్స్ అయితే వచ్చాయి భయ్యా. ఫస్ట్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అంటే అంతా కన్ఫర్మ్ అయిందిలే, మన మహేష్ బాబు రాముడి కింద కనిపిస్తున్నాడు. దాంతో పాటుగా మన మన మొత్తం వారణాసి అనేది ఒక 3 hours ఫిల్ము. దాని తర్వాత ఫిల్మ్ అంట, దాంట్లో ఒక 25 minutes మన రామాయణంలో ఒక ఎపిసోడ్ ఉంటుందంట. ఘట్టాల అలాంటి ఘట్టం ఉంటుందంట, ఒక ఎపిసోడే ఉంటుందండి డైరెక్ట్గా. మామూలు సినిమాలే ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పెడతాడు, అలాంటిది రామాయణం మహాభారతం అంటే చూసుకోండి వేరే లెవెల్లో తీస్తాడు రాజమౌళి. నాకు తెలిసి ప్రపంచం ఐ థింక్ రెడీగా లేదనుకున్నాను నేనైతే. తర్వాత రుద్ర క్యారెక్టర్ అనేది ఒక హై అండ్ స్టేక్. ఇప్పుడు మన ఆంజనేయుడు సంజీవుని కోసం ఎలా తిరుగుతుంటాడు ఒకరిని బతికించిన, అలా ఒక దానికోసం మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నట్టు ఒక రకంగా చూపెడతారన్నమాట ఆ మొక్క గురించి. అలాగా ఆ బేస్ మీద వెళ్తుంది అన్నమాట స్టోరీ కూడా. మన కుంభ కూడా ఒక గ్రే క్యారెక్టర్, అంటే ఎప్పుడు డెసిషన్ తీసుకుంటాడో తెలియదంట. తర్వాత మనకి ప్రియాంక చోప్రా అయితే ఒక డ్యాన్స్ నెంబర్ కూడా అడిగిందంట. ప్రపంచం మొత్తం చూసే డ్యాన్స్ నెంబర్ ఎలా చేస్తాడనేది రాజమౌళి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎగ్జైటింగ్ కూడా ఉంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.